హాయ్ గాయ్స్! అందరూ ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. సో, ఈరోజైతే మనం ఎక్కడికి వెళ్తున్నాము అనంటే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కనమాట. సో, పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో ఈరోజైతే స్పెషల్ ఉంది. నాకు తెలియకుండానే వెళ్ళాను. చాలా అంటే చాలా అందంగా గుడి మొత్తం కూడా అలంకరించారనమాట. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌తో. ఈరోజు ఏంటి అంటే శాకాంబరి దేవి ఉత్సవాలైతే చేస్తున్నారనమాట. గుడి అంతా కూడా చాలా అందంగా అలంకరించారనమాట. అసలెంత బావుంది అనంటే అండ్ మోర్ ఏంటంటే గుడి టైమింగ్స్ ఏంటి అంటే 1-3 క్లోజ్ అనమాట. 1-2, 2-3 క్లోజ్. మళ్ళీ 3కి రీఓపెన్ చేస్తారనమాట. సో, నాకు తెలియక నేను ఆ రోజు షార్ప్ 1:00కి వెళ్ళాను. సో, ఇంకో 2 అవర్స్ వెయిట్ చేసి 3:00కి దర్శనం అయితే చేసుకున్నాను. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. అప్పటి వరకు మేము చాలామంది ఎంతోమంది భక్తులు వచ్చారు ఆ రోజు. ఆ రోజే కాదు ప్రతిరోజు కూడా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌కి చాలా మందొస్తారనమాట. ఎందుకంటే అమ్మవారు చాలా పవర్‌ఫుల్. మేమైతే 3:00 వరకు వెయిట్ చేసి 3:00కి డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఇంకా కాళ్ళు కడుక్కొని చిన్నగా వెళ్లి కాళ్ళు కడుక్కొని, ఇంకా తర్వాతయితే క్యూ లైన్‌లో అయితే నుంచున్నామనమాట. క్యూ లైన్ అయితే ఈసారి ఎంత ఉంది అనంటే చాలా అంటే చాలా ఉందనమాట క్యూ లైన్. చూడండి మీరే ఒకసారి. ఎంతుందంటే వెనకాల టెంకాయలు కొట్టే దగ్గర నుంచి ముందు అదంతా గూడా క్యూ లైనేననమాట. అండ్ గుడి లోపలయితే చాలా అంటే చాలా అందంగా అలంకరించారు. మీరే చూడండి ఎంత బావుందో కదా! లోపలంతా కూరగాయలు, ఫ్రూట్సు అన్నిటితో పూలతో అన్నిటితో గూడా చాలా అందంగా అయితే అలంకరించారనమాట. సో, శాకంబరి దేవి ఉత్సవాలు చేసేటప్పుడు ఇలా పూలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వీటన్నిటితో డెకరేట్ చేస్తారంట. ఎందుకు అనంటే దానికి చాలా పెద్ద స్టోరీ ఉంది. పూర్వకాలంలో కరువులొచ్చినప్పుడు అమ్మవారికి పెట్టడానికి ప్రసాదం లేదు అనన్నప్పుడు అమ్మవారే సాక్షాత్తు ప్రత్యక్షమయ్యి మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏవి ఉంటే అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. నేను మీకు పుష్కలంగా అన్నీ అందిస్తాను అని చెప్తే, అప్పుడు ప్రజలు అందరూ గూడా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఉన్న కూరగాయలు, ఫ్రూట్స్ ఏవేవైతే ఉన్నాయో అంతవరకు పెట్టారనమాట. అప్పటినుంచి కూడా ఏ కరువు లేకుండా అమ్మవారే జాగ్రత్తగా చూసుకుంటున్నారు అనని చెప్పేసి, అప్పటినుంచి గూడా శాకాంబరి దేవి ఉత్సవాలైతే చాలా ఘనంగా చేస్తారనమాట. అండ్ మోర్ పెద్దమ్మ తల్లి టెంపుల్‌లో ఎక్కువ ఏం నమ్ముతారు అనంటే, మనం రూ. 1 కాయిన్ తీసుకొని ధ్వజస్తంభం దగ్గర కూర్చొని, మన మనసులో ఏమన్నా గట్టిగా కోరుకొని, ఆ కాయిన్ నుంచుంది అనంటే, మన కోరిక నెరవేరినట్టే. నెరవేరుతుంది కూడా కాదు, నెరవేరినట్టేననమాట. అమ్మవారు అంత పవర్‌ఫుల్ అనమాట ఇక్కడ. ఏంటి అనంటే ఇక్కడ అందరూ అదే నమ్ముతారు. ఇంకొకటి విషయం తెలుసా? మనం కాయిన్ నుంచోపెట్టేటప్పుడు అసలు ఎలా అంటే ఒక మనిషి మన దగ్గర నుంచి వస్తువు తీసుకుంటే మనం నమ్మకంగా వదిలేస్తాం కదా! ఆ మనిషి ఆ వస్తువుని పట్టుకున్నాడు అనని చెప్పేసి. అలా ఉంటుందనమాట ఫీలింగ్ కాయిన్ నుంచోపెట్టేటప్పుడు. అండ్ నాది దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే ప్రసాదం కౌంటర్ దగ్గరికైతే వెళ్ళాను. లడ్డు, పులిహోర అండ్ కంకణాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ బయటికి వస్తే అక్కడ మనకు కుంకుమ గూడా ఉంటుంది. అమ్మవారి కుంకుమ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడైతే కొబ్బరికాయ కొడతారు. అండ్ ఇక్కడైతే మాత్రం గోశాల అనమాట. అండ్ అటు రైట్ సైడ్ వచ్చేసరికి మొత్తం అక్కడ చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ అండ్ దెన్ కొబ్బరికాయలు, పువ్వులు, దండలు అన్నీ ఉంటాయి. గుమ్మడికాయలు. ఇక్కడ ఏంటంటే చాలామంది కొత్త వాహనాలు ఉన్న వాళ్ళంతా గూడా ఇక్కడికొచ్చి పూజ చేయించుకుంటారనమాట. చాలా మంచి జరుగుతుంది అనే నమ్మకంతో. సో, మెట్రో స్టేషన్ నుంచయితే చాలా దగ్గర. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చెప్పేసి ఉంటుందనమాట. జై పెద్దమ్మ తల్లి.